హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న అనాలిసిస్ లేదా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటిని నేను క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది మన నిఫ్టీ చార్ట్. సో హార్లీ టైం ఫ్రేమ్లో సో మార్కెట్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్కి అయితే మనకి పడుతుంది. అండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇదేదైతే మనకి ర్యాలీ స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకి మార్కెట్ అనేది మనకి ఫైనల్ ర్యాలీలో అయితే మనకు ఉందంటే ఫిఫ్త్ వేవ్లో ఉంది. అండ్ మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పేసి. సో మామూలుగా అయితే ఎండింగ్ డయాగ్నల్ అన్నది మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకా కొంచెం ఇంకా పైకి అనేది మనకి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి పైకి అనేది వెళ్ళకుండా ఆల్మోస్ట్ కొంచెం ఫ్లాట్గా అయితే మనకి వెళ్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా దీన్ని ఎండింగ్ డయాగ్నల్ కిందనే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే లైక్ చాలా మటుకు ర్యాలీ అనేది మనకి ఇచ్చింది కాబట్టి ఎండింగ్ టైంలో మనకి ఇలాంటి ఏదైనా ఫామ్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. కానీ అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఇంకేదైనా కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్న ఏమన్నా చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంకేదైనా కరెక్టివ్ ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అయితే మనకి కరెక్టివ్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ అయింది కదా, దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. సో అది చూసాము. అండ్ ప్రస్తుతానికి మనకి ఫోర్త్ వేవ్ అయితే మనకి ఇక్కడ ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఫోర్త్ వేవ్ మనకి ఎండ్ అవ్వాలి అని అంటే మార్కెట్ మనకి చూసుకుంటే ఇక్కడ లోయెస్ట్ పాయింట్ ఆల్మోస్ట్ మనకి 21,932 వరకు అయితే మనకు వచ్చింది. కానీ మార్కెట్ ఇంకా మనకి ఇంకా ఫర్దర్గా డౌన్ఫాల్ అయితే మనకు రావాలి. 21,860 వరకు అయితే మనకి రావాలి. సో మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ ర్యాలీ అంటే ఆల్మోస్ట్ మనకి 22,795 లేదా 22,800 వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్, అంటే అప్ సైడ్కి వెళ్తుంది. సో ఇదే ర్యాలీలో మనకి ఒకవేళ కుదిరితే ఇది 23,000 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఇది మనకి కొంచెం కరెక్టివ్ వేవ్లోనే అయితే మనకి మార్కెట్ అయితే మూవ్ అయితే అవుతుంది. కానీ మధ్యలో మనకి ఇవన్నీ కూడా మనకి ఇంపల్స్ వేవ్స్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ఇంపల్స్ వేవ్స్, కరెక్టివ్ వేవ్స్, ఇంపల్స్ వేవ్స్, కరెక్టివ్ వేవ్స్. సో ఓవరాల్గా మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే అదొక కరెక్టివ్ ప్యాటర్న్. మనకి 3 to 4th వేవ్ అని అంటే సో మనకి మధ్యలో అంటే లైక్ షార్టర్ టైం ఫ్రేమ్లో మనకి అది ఇంపల్స్ వేవ్స్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి అది కరెక్టివ్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయితే ఏ వేవ్ అనేది మనకి ఇంపల్స్ వేవ్ అనేది ఉంటుంది, సి వేవ్ అనేది మనకి ఇంపల్స్ వేవ్ అనేది ఉంటుంది, అండ్ బి వేవ్ వచ్చేసరికి మనకి కరెక్టివ్ వేవ్ అనేది మనకి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక కరెక్షన్ ఫేజ్లోకి అయితే మార్కెట్ అయితే మనకి వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ నుంచి ఫైనల్ ఫాల్ అయితే మనకు వస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఏబీసీ ఎక్స్, దాని తర్వాత మళ్ళీ మనకి ఏబీసీ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఓవరాల్గా డబ్ల్యూఎక్స్ఓ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఓవరాల్గా అన్ని కూడా మనకి ఇక్కడ 333 ప్యాటర్న్ మనకి ఫామ్ అనేది అవుతుంది ఎండింగ్ డయాగ్నల్లో. సో 333 ప్యాటర్న్ ఫామ్ అనేది అవుతుంది కాబట్టి ఇది 33333 ప్యాటర్న్ అనేది మనకి ఎండింగ్ డయాగ్నల్లో మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ఇది నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. మనకి ఇక్కడ డౌన్ సైడ్కి చూసుకుంటే 21,853 వరకు అయితే మనకు టార్గెట్ ఉంది. కానీ దీనికి కాంట్రాస్ట్గా మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి సపోర్ట్ లెవెల్స్కి అయితే మనకు వచ్చేసింది. అండ్ అది కాకుండా ఈవెన్ మన లోవర్ టైం ఫ్రేమ్ అంటే 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే యాక్చువల్గా నేను మన పాత అనాలిసిస్ వీడియో నేను లైక్ ఫ్రైడే రోజు ఏదైతే అప్లోడ్ చేశానో, ఫ్రైడే థర్స్డే నైట్ రోజు ఏదైతే అప్లోడ్ చేశానో అది బై మిస్టేక్ డిలీట్ అనేది అయిపోయింది. అక్కడ మనం డిలీట్ చేసుకున్న అది అందులో నేను డిస్కస్ చేశాను లైక్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఫిఫ్త్ వేవ్ ఫామ్ అయింది, మళ్ళీ కరెక్షన్లోకి పోయి మళ్ళీ మనకి ఇంకొక ఫిఫ్త్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎండా లేకపోతే ఇంకా ఫర్దర్గా ఉందా అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే అందులో క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది 1 2 దాని తర్వాత 3 4 ఇది మనకి ఫిఫ్త్ వేవ్ అని అనుకుంటే ఇది మనకి మళ్ళీ 3 4 అయ్యి మళ్ళీ ఇది ఫిఫ్త్ వేవ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. ఒకవేళ అది కాకుండా ప్రైస్ యాక్షన్లో ఏమైనా చేంజ్ కనుక వస్తే మనకి ఇంకా కంటిన్యూషన్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా అనుకున్నాను. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 1 2 దాని తర్వాత 3 4 ఇది మనకి ఫిఫ్త్ వేవ్. ఇక్కడ నుంచి మనకి ఇది ఫిఫ్త్ వేవ్. మనకి ఇది చూసుకుంటే మనకి 1 2 3 4 అండ్ 5 ఇది మనకి ఫిఫ్త్ వేవ్. ఇక్కడ ఫిఫ్త్ వేవ్ అన్నది మనకి ఇక్కడ ఎండ్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి కొంచెం జూమ్ అవుట్ చేసుకొని చూసుకుంటే ఇది చూడండి ఫిఫ్త్ వేవ్లో ఇది మనకి ఫస్ట్ వేవ్, దాని తర్వాత మనకి ఇది సెకండ్ వేవ్, దాని తర్వాత థర్డ్ వేవ్, దాని తర్వాత మనకి ఫోర్త్ వేవ్, దాని తర్వాత ఇది మనకి ఫిఫ్త్ వేవ్. సో మనకి యాక్చువల్గా ఇది మనకి ఎండింగ్ డయాగ్నల్లే మనకు ఎక్స్పాండింగ్ డయాగ్నల్ లాగా అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది. చూడండి మనకి 1 2 3 4 5 అంటే మనకి ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది లెంత్ అనేది మనకి పెరుగుకుంటూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది అన్ని కూడా మనకి మనకి 5 3 5 3 5 ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఫిఫ్త్ వేవ్లో మళ్ళీ మనకి ఇంకొక ఎక్స్పాండింగ్ డయాగ్నల్ అయితే మనకు ఫామ్ అనేది అవుతుంది.
అండ్ ఇందులో మళ్ళీ మనకి చూడండి 333 ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది అవుతుంది. చూడండి 1, 2, 3 మళ్ళీ మనకి పైకెళ్ళింది. దాని తర్వాత మనకి 1, 2, 3 దాని తర్వాత మళ్ళీ మనకి పైకెళ్ళింది. దాని తర్వాత 1, 2 దాని తర్వాత మనకి ఫైనల్ ఫాల్ అయితే మనకి రావాలి కిందికి. సో ఫైనల్ ఫాల్ మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఈ లెవెల్ 47,000 ఇది ఏదైతే మనకి లెవెల్ ఉందో 47,200 లెవెల్, ఈ లెవెల్ వరకు కూడా మనకి మార్కెట్లో వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫైనల్ ఫాల్. సో ఇది మనకి కొంచెం ఇది ఫైనల్ ఫాల్ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే మనకి రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయినా రావాలి, లేదంటే అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చినా మనకి ఓకే. ఎందుకంటే 5th వేవ్ మనకి కంప్లీట్గా మనకి ఇంతవరకు ఫాల్ రావాల్సిన అవసరం లేదు. చాలా మటుకు అది ట్రంకేటెడ్, అంటే లైక్ అవసరమైన దానికంటే తక్కువనే మనకి ఫాల్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో ఇదే టైంలో మనకి నిఫ్టీ ఏదైతే ఉందో ఈ నిఫ్టీలో కూడా మనకి మంచి ఫాల్ అనేది వచ్చేసి ఏదైతే మనకి 21,854 సంథింగ్ టార్గెట్ ఉందో ఆ లెవెల్ వరకు అయితే మనకి నిఫ్టీలో కూడా ఫాల్ అనేది మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఫైనల్ ఫాల్ అని చెప్పేసి అనుకోవచ్చు. దాని తర్వాత మనకి కొంచెం మార్కెట్ అప్సర్కి అయితే మనకి వెళ్తుంది. నిఫ్టీలో అయితే మళ్ళీ మనకు ఒక మంచి మూమెంటం అయితే మూమెంటం అంటే లైక్ స్లో మూమెంటం ఉంటుంది. నిఫ్టీలో మనకి ఏదైతే మనకి ఫైనల్ ఇప్పుడు ఏదైతే మనకి అప్సైడ్కి మనకి వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇది మనకి స్లో మూమెంటంతో ఉంటుంది, అంత స్పీడ్గా అయితే మనకి వెళ్ళదు. ఇప్పుడు ఇది మనకి మంచి స్పీడ్తో మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, అండ్ ఇక్కడ కూడా మనకి మంచి స్పీడ్తో మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది. కానీ ఇది చూడండి ఎంత టైం తీసుకుంది, అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత టైం తీసుకుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫైనల్ ర్యాలీ అయితే మనకు వస్తుందో ఇక్కడ నుంచి, ఇది కూడా మనకి ఇంకా ఇంతకంటే కూడా మనకి స్లో అనేది తీసుకొని చాలా స్లోగా మనకి మార్కెట్ అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది. సో ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.